హాయ్ వ్యూవర్స్. పుష్ప తగ్గేదేలే అంటూ ఓవర్ యాక్షన్ చేస్తే ఇది ఇలాగే ఉంది. ఎన్నికలు కూడా అమల్లో ఉంది పుష్ప. ఇది నార్మల్ రోజులు కాదబ్బా. ఏం చేయాలా? మనం ఎక్కడికైనా వస్తూ ఉన్నప్పుడు జనాలు వస్తారు అబ్బాయి అనుకున్నప్పుడు ముందుగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళకి చెప్పాలి ఒక మాట. ఓ తూరు వాళ్ళకి చెప్పినాక వాళ్ళు పోలీసులు చెప్తారు చెప్పండిలా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు అంటున్నారు ఆల్రెడీ. ఏందబ్బా ఇంతమంది జనాలు పోయినారేంది? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ ఇది. రే నమ్మొద్దండి కేసు. ఇలా కూడా చెప్పలా. ఏందయ్యా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఆ జనాలు ఏంది ఆ రకంగా రావటం ఏంటి? అసలు మీకు చెప్పారని పోలీసులు అడిగారు. మాకేం చెప్పలేదు సార్ అన్నారు. తప్పు కదా మరి ఇది. నమ్మొద్దండి కేసు అని చెప్పేసి 6 రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పున్నారు. మన అల్లు అర్జున్ మీద ఆ నంద్యాల వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం పేరు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అతని మీద కేసు ఫైల్ అయింది. ఇప్పుడు అనుమతి లేకుండా జన సమీకరణ జరిగింది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరిగింది. సో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీటికి సంబంధించి మొన్న జయప్రద ఉత్తరప్రదేశ్లో రాంపూర్ కోర్టుకి అటెండెన్స్ చూశారు. స్కిప్ అవుతూ వస్తూ ఉంది. అటెండ్ అవ్వాల్సిందని చెప్పున్నారు. నాన్ బిలబుల్ వారెంట్ దెబ్బకి వెళ్ళి అటెండ్ అయింది, తప్పైపోయిందని చెప్పింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా క్షమాపణ చెప్తే వదిలేస్తారు. కాదు కూడదు మేము కోర్టుకు రాము మేము ఇంత అదన హడావుడి చేస్తే ఇబ్బంది. సో సింపుల్గా నేను చెప్తుంది కూడా అదే అండి. దయచేసి గుర్తుంచుకోండి. ఆల్రెడీ ప్రచారం గడువు అయిపోయింది. ఎన్నిక అయ్యేంత వరకు కొంచెం కుదురుగా ఉండండి. జనాలను పోగు చేయటాలు, ఇష్టం ఇటు వెళ్ళటాలు, ఆ పార్టీతో ప్రచారం ఈ పార్టీతో ప్రచారం, చీకట్లో డబ్బులు పంచడం, పిచ్చి పిచ్చి పనులు చేయకండి. అనవసరం మీ లైఫ్ స్పాయిల్ అయింది. సో పుష్ప రూల్స్ ఫాలో అవ్వాలా నువ్వు. పుష్ప సినిమాలో అది, బయట అల్లు అర్జున్ రూల్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఎన్నికలు కూడా అమల్లో ఉంది, ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి రూల్స్. మరి నువ్వు ఫాలో అవ్వలేదబ్బా. క్షమాపణ చెప్తే రిటర్నింగ్ ఆఫీసర్కో లేదన్నప్పుడు పోలీసులకో లేదన్నప్పుడు ఎన్నికల కమిషన్కో మరి వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వక తప్పదేంటి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అతని మీద అండ్ అల్లు అర్జున్ మీద ఇద్దరి మీద కేసు అయితే నమోదైంది. నేను ఇందా క్రాస్ చెక్ చేసుకున్నా. ఆ అభ్యర్థి అయితే పాపం మంచోడే. అండ్ అల్లు అర్జున్ అందుకే వెళ్ళినాడు. అల్లు అర్జున్ వాళ్ళ భార్య ఉన్నారే స్నేహారెడ్డి, ఆమె ఈ శిల్ప రవిచంద్ర ఉన్నాడు కదా ఎమ్మెల్యే అభ్యర్థి, ఇతని భార్య ఉన్నారే ఆమె, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అట. సో చిన్నప్పుడు క్లాస్మేట్స్ క్లోజ్గా ఉండటం వల్ల ఆ వేలో సపోర్ట్ ఇవ్వడానికి వచ్చున్నాడు. బట్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చి జనసేనకి సపోర్ట్ ఇచ్చి అగైన్ ఇట్లా రావటం అంటే కరెక్ట్ కాదు. అయినా సరే వచ్చేటట్టు ఫ్రెండ్షిప్ కోసం అన్నాడు. ఓకే ఎక్కడో కొంచెం కరెక్ట్ కాదని అనిపిస్తున్నా. ఇతను మంచోడే అభ్యర్థి, నేను చెక్ చేశాను, మనిషి మంచోడిలానే ఉన్నాడు. కానీ వాళ్ళ పార్టీ కరెక్ట్గా లేదే వైసీపీ అక్కడ. సో ఏం చేయలేం. సరే మొత్తానికి ఏంటి ఇక్కడ ఓవరాల్ అన్ని విషయాలు నేను ముందు చెప్పున్నా. మీరైతే రూల్స్ అయితే ఫాలో అవ్వండి.